క్రౌడెడ్ స్ట్రీట్స్, లౌడ్ నైట్ లైఫ్, మ్యూజిక్, స్ట్రీట్ మార్కెట్స్ తో నిండి ఉన్న పతాయా సిటీలో పీస్ ఉండదనుకుంటాం. కానీ సిటీ మధ్యలో ఫ్యూ మినిట్స్ డ్రైవ్ లో మీరు ఒక ప్లేస్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే టైం స్లో అవుతుంది, మైండ్ కామ్ అవుతుంది. ఇదే బిగ్ బుద్ధా టెంపుల్. పతాయా సిటీ నడి ఒడ్డున ఉన్న ఒక ఆణిముత్యం. 18 అడుగుల ఎత్తున్న బుద్ధా స్టాచ్యూకి ఈ ప్లేస్ ఫేమస్. ప్లెజెంట్ టెంపుల్, బుద్ధా స్టాచ్యూస్, చిన్న చిన్న థాయ్ ట్రెడిషన్స్, ఇంకా పతాయా సిటీ వ్యూ ఈ టెంపుల్ ని మస్ట్ విజిట్ టూరిస్ట్ స్పాట్స్ ని చేశాయి. సో రండి, ఇంకేంటి చూస్తున్నారు, మాతో పాటు వచ్చి పతాయా సిటీలో పీస్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవుదురు గాని. లెట్స్ గో టు బిగ్ బుద్ధా టెంపుల్, పతాయా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇన్ఫాక్ట్ అదిరిపోయాం అనమాట. ప్రస్తుతం మా థాయిలాండ్ సిరీస్ లో ఇది 6th అఫీషియల్ డే అండి. ఈ రోజే మార్నింగ్ మేము బయలుదేరి బ్యాంకాక్ నుంచి పతాయా రీచ్ అయ్యామన్నమాట. పతాయా ఎలా రీచ్ అయ్యాము, ఏంటి, ఎవ్రీథింగ్, ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసాము, ఎవ్రీథింగ్ కూడా మేము ఒక వీడియోలో క్యాప్చర్ చేసామండి. అదంతా కూడా నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాను. తప్పకుండా అలా వీడియో చూడండి, చాలా 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 ఎంజాయ్ చేస్తారు. ఆ ఒక్క వీడియో చూస్తే మీకు అసలు డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఏంటి, అక్కడి నుంచి బ్యాంకాక్ నుంచి ఇక్కడికి రావడానికి ఏది మీకు ఎకనామికల్ అవుతుంది, ఏది కాస్ట్లీ అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ గా మేము తీసామండి. ఆ వీడియో చూడండి తప్పకుండా, అండ్ మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు బ్యాంకాక్ రీచ్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసామండి. లంచ్ చేసి పతాయా రీచ్ అయిన తర్వాత లంచ్ చేసామండి. లంచ్ చేసి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకుని దెన్ మేము బయలుదేరి ఈవినింగ్ అరౌండ్ 5:30 అయింది. ప్రస్తుతం ఒక ఫేమస్ అట్రాక్షన్ అండి. ఎవరైనా పతాయా వస్తే ఈ ప్లేస్ చూడకుండా ఇంటికి వెళ్ళరు అనమాట. దానికి వచ్చాము. దాన్ని బిగ్ బుద్ధా టెంపుల్ అంటారు. చాలా ఐ డోంట్ నో హౌ మెనీ మీటర్స్, నేను దగ్గరికి వెళ్ళి చెప్తాను, బట్ చాలా ఎత్తులో ఉంటుందండి. ఒక గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ అనమాట. అది ఎలా ఉంటుందో ఏంటో చూడడానికి ఇక్కడికి వచ్చాము. మా కళ్ళతో మేము చూసి మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. పదండి. పతాయా ఒక బ్యూటిఫుల్ సిటీ. ఇది థాయిలాండ్ లోని చోన్బురి ప్రొవిన్స్ లో 2nd లార్జెస్ట్ సిటీ. పతాయా అంటే బీచెస్ కి ప్రసిద్ధి, కానీ మీకు రియల్ లైఫ్ పతాయాని ఆస్వాదించాలంటే బీచెస్ నుండి కాకుండా పతాయా రోడ్స్ అండ్ స్ట్రీట్స్ చూడండి. ఒక పీస్ఫుల్ సిటీ, క్లీన్ వైడ్ రోడ్స్, చిన్న చిన్న కెఫేస్, టూరిస్టులు అండ్ లోకల్స్ తో కిటకిటలాడే షాపింగ్ ఏరియాస్ అల్టిమేట్లీ ఒక కామ్ రిలాక్స్ వైబ్ ని మీకు కలిగేలాగా చేస్తాయి. అసలు ట్రాఫిక్ అన్నది మీకు కనిపించదు. అన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. అందరూ ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవుతారు. అలాగే మీకు హార్న్స్ అనేవి అస్సలు వినిపించవు. ఒక్కొక్కప్పుడు అయితే అసలు ఇది సిటీనా అన్న డౌట్ కూడా మనకు వస్తుంది. అంత పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ. మమ్మల్ని అడిగితే ఇది బ్యాచిలర్స్ కి మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కి కూడా బెస్ట్ ప్లేస్. బ్యాంకాక్ లాంటి సిటీలో ఉన్న హజిల్ బజిల్ ఇక్కడ అస్సలు కనిపించదు. అసలు హై రైజ్ టవర్స్ అయితే లిటరల్ గా మనం ఫింగర్స్ తో కౌంట్ చేయొచ్చు. మేము ఉన్నది సెంట్రల్ పటాయా. రష్ గా ఫుల్ పార్టీ ఏరియా లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఏదో కంట్రీ సైడ్ మంచి రిలాక్స్డ్ ఏరియా లాగా ఉంది ఇది. అందుకే మాకు పతాయా మా ఫ్యామిలీ ఫేవరెట్ లిస్ట్ లో చేరిపోయింది. మా మతి పోయిందండి బాబు ఈ సిటీని చూస్తే. ఇక్కడ ప్రతి స్ట్రీట్ మీకు డెఫినెట్ గా ఒక మంచి విజువల్ ట్రీట్ లాగా అనిపిస్తుంది. ట్రెడిషనల్ ఇంకా పార్టీ లైఫ్ ని పీస్ఫుల్ గా ఏ గోలా గందరగోళం లేకుండా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే తప్పకుండా పటాయా రావాల్సిందే. బుద్ధా టెంపుల్ కి రీచ్ అయిన తర్వాత మనని క్యాబ్ వాళ్ళు ఇక్కడ దింపేస్తారండి. ఇక్కడ అంతా కూడా పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ముందు చూస్తే కనిపిస్తుంది కదా, అదే హ్యూజ్ బుద్ధా స్టాచ్యూ అనమాట. చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ అన్ని కూడా మంచి మంచి ఈటరీస్, షాప్స్ కానీ ఏమన్నా సోవెనియర్స్ కొనుక్కోవాలంటే ఇవన్నీ కూడా ఇక్కడ షాప్స్ లాగా పెట్టారు. చూడొచ్చు క్లియర్ గా. అండ్ మన ముందు కనిపించేదే హ్యూజ్ గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, చాలా చాలా అమేజింగ్ ఉందండి. ఇక్కడ మనకు కొనుక్కోవాలంటే బుద్ధా స్టాచ్యూస్ కొనుక్కోవచ్చు అనమాట. చిన్న చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని కూడా పెట్టారు. ఎంట్రన్స్ లోనే మనకు ఒక చిన్నది గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ పెట్టారు చూడండి. గ్లాస్ ఎన్క్లోజర్ లో ఉందన్నమాట మొత్తం కంప్లీట్ గా. మనం వెళ్ళి ముట్టుకోవడానికి ఉండదు. అండ్ ఇక్కడ నుంచి కొన్ని మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కితే మనం మెయిన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వీటిని నాగాస్ అంటారండి. అంటే బుద్ధిజం మతంలో డ్రాగన్, ఇట్లా స్నేక్
సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. అంటే ఈ టెంపుల్, ఈ బుద్ధ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేసే వాటిలాగా పెడతారనమాట. అందుకే ఈ మెట్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ మెట్లు ఎక్కే దారంతా కూడా పెద్ద స్నేక్, డ్రాగన్ స్నేక్ ని పెట్టినట్టు పెట్టారనమాట. రెండు సైడ్ లో ఇటువైపు ఒకటి ఉంటుంది, అటువైపు ఒకటి ఉంటుంది అనమాట. చూడండి ఎంత హ్యూజ్ ఉన్నాయి, అసలు పై వరకు ఉన్నాయి. కానీ ఎక్కువ స్టీప్ గా ఏమి లేవండి మెట్లు, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట. ఈజీగానే ఎక్కేయచ్చు మనం. అసలు ఒక సెకండ్ కూడా అక్కడ ఫోటోలకి స్పేస్ ఇవ్వట్లేదు, అలా ఉంది. చాలా రష్ గా ఉంది. అండ్ మెట్లు కూడా చాలా ఈజీ ఉన్నాయండి. చూడండి మామూలుగా నడుస్తున్నట్టే ఉంది, కానీ ఎత్తులో పెట్టారు అనమాట. చూడొచ్చు సైడ్ అంతా కూడా ఇట్స్ అ స్నేక్, డ్రాగన్ స్నేక్ లాగా. చూడండి అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా మనకి ఇలా ఉంది. ఐ థింక్ ఇంకొంచెం సేపట్లో చీకటి అవుతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది కూడా మనం క్యాప్చర్ చేద్దాము. అండ్ ఈ టెంపుల్ కండి పర్టికులర్ గా మీరు వస్తే ఈవినింగ్ టైమ్స్ లో రావడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది అండి. అందుకే మేము పట్టగా రాగానే ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో దట్ వీ విల్ హ్యావ్ ద బెస్ట్ వ్యూ అనమాట. సో పైనకి వెళ్ళి చూద్దామండి ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో అవన్నీ. మెట్లయితే అసలు కష్టం. కింద నుంచే చాలా మంచిగా కనిపిస్తుంది అండి. అంటే గోల్డ్ కలర్ లో ఉంది కదా, దట్ టు సన్సెట్ టైమ్ లో వచ్చాము. మంచిగా షైన్ అవుతూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చూడండి మీరు. అసలు పైన క్లైమేట్ లో బ్లూ కలర్ లో ఉంది, పైన మధ్యలో గోల్డెన్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ. అమేజింగ్ గా ఉందండి అసలు. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు, అంత బాగుంది అనమాట. ఫేస్ చూసినప్పుడు కూడా ఒక చిన్న స్మైల్ ఉన్నట్టు ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఎవరు కూడా అక్కడ ఒక 1 సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వట్లేదండి ఫోటోలు తీద్దామంటే, అలా ఉంది. అంత దారుణంగా ఉంది. చెప్పాలంటే పైన బుద్ధ స్టాచ్యూ కంటే కింద మెట్లు ఆ టిప్ దగ్గర ఎక్కువ జనం ఉండాలండి. ఎందుకంటే అక్కడ నుంచి ఫోటో తీసుకుంటే ఈ డ్రాగన్స్ పడతాయి, సెంటర్ లో బుద్ధ స్టాచ్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. మంచి ఫోటో స్పాట్ అది. అందుకని ఆ ప్లేస్ ఎవరు వదలట్లే. ఒక్క క్లిక్ చేసుకుందాం అంటే టైం దొరకలేదండి ఇప్పటి వరకు. సో ఫస్ట్ టెంపుల్ కి వచ్చి చూద్దామని వచ్చామన్నమాట. ఈ బిగ్ బుద్ధ టెంపుల్ ని వాట్ ఫ్రా ఏ అని కూడా పిలుస్తారు. ఇది పతాయాలో ఉన్న ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ ని 1940లో పతాయా ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ గా ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ 18 మీటర్ టాల్ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూని మాత్రం 1977లో కన్స్ట్రక్ట్ చేశారు. థాయిలాండ్ లో ఉన్న మాంగ్స్ ఈ టెంపుల్లో ప్రేయర్స్ ఆఫర్ చేయడానికి వస్తారు. అంత ఫేమస్ అండి, అండ్ పాపులర్ కూడా ఈ టెంపుల్. పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా, బుద్ధుడి ముందు ఒక ట్రీ లాగా డిజైన్ చేశారండి. కింద ఇయర్ ఆఫ్ బోర్ అని, ఇయర్ ఆఫ్ డాగ్ అని, ఇయర్ ఆఫ్ రూస్టర్, ఇయర్ ఆఫ్ మంకీ ఇలా పెట్టారు. ప్రతిదానికి కూడా 20 బాత్ నోట్స్ తోటి ఇలా బాణర్ లాగా క్రియేట్ చేసి పెట్టారు అనమాట. చాలా యూనిక్ గా ఉంది ఇది యాక్చువల్లీ. చూడొచ్చు మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ గోట్ అని, ఇయర్ ఆఫ్ హార్స్ అని, ఇయర్ ఆఫ్ స్నేక్ అని, ఇయర్ ఆఫ్ డ్రాగన్, ఇయర్ ఆఫ్ ర్యాబెట్, ఇయర్ ఆఫ్ టైగర్, అలాగే ఇయర్ ఆఫ్ ది ఆక్స్. ఇక్కడ మీరు పుట్టిన ఇయర్స్ ఉంటాయండి. ఈ చార్ట్ లో మీరు చూసుకుంటే కనుక మీది ఆ ఇయర్ ఏ యానిమల్ ని రిజెంబుల్ చేస్తుందో ఉంటుంది అనమాట. సో అక్కడ ఇక్కడ నమ్మకం ఏంటంటే అక్కడ ఏమైనా డొనేట్ చేసి ఈ చిన్న స్టిక్ లాంటి, లీఫ్ లాంటి దీన్ని కూర్చుంటే మంచి జరుగుతుందని బుద్ధిజం ప్రకారం నమ్ముతారంటండి. కానీ ఓన్లీ ఇక్కడ చూస్తే మొత్తం 20 బాత్ ఇవే బాణాలే. అంటే మోస్ట్లీ నీకు చూస్తే 20 బాత్ ఉన్నాయి, మధ్యలో ఎక్కడో 100 బాత్ అలా పెట్టారు. బట్ చాలా యూనిక్ గా ఉందండి స్ట్రక్చర్స్ ఇవి. ఇందాక సంజయ్ చెప్పినట్టు ఒకసారి పాజ్ చేసి చూసుకోండి, మీరు ఏ ఇయర్ లో పుట్టారో ఆ ఇయర్ కి పైన యానిమల్ రిజంబుల్ చేస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ ది ర్యాట్ అంట. ఈ మెయిన్ బుద్ధ స్టాచ్యూస్ కి పక్కనే చాలా చిన్న చిన్న బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయండి. ఇలా రకరకాల ఆకారాల్లో, రకరకాల ఆకృతుల్లో ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ కొన్ని బుద్ధ స్టాచ్యూస్ దగ్గర ఇలా పర్టికులర్ గా డేస్ మెన్షన్ చేస్తారండి. దీని మీద సాటర్డే అని ఉంది కదా. సో అంటే సాటర్డే రోజు పుట్టినప్పుడు, అంటే మీ బర్త్ డే ఉంటుంది కదండి, ఆ పుట్టిన రోజు ఏ రోజైతే పుట్టామో ఆ రోజు ఉన్న బుద్ధ దగ్గర ఇక్కడ వాళ్ళు నమ్మకాలతోటి ప్రేయర్స్ చేస్తారండి. సో దట్ వాళ్ళకి పీస్ అండ్ హ్యాపీనెస్ వస్తుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇలా రకరకాలు ఉంటాయండి బుద్ధ స్టాచ్యూస్ ఇవన్నీ కూడా. అండ్ మీరు అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. ఇందాక మనం సాటర్డే అని చూసాం కదా, ఇక్కడ నుంచి ఉన్నారు చూసారా బుద్ధ.
ఈ బుద్ధ వచ్చేసి మండే అంటండి, అంటే సోమవారం రోజు పుట్టిన వాళ్ళు ఈ బుద్ధుడికి ఎక్కువ ప్రేయర్ చేస్తారనమాట. ఇక్కడ ఉన్న ఈ స్టాచ్యూస్ ఉన్నాయి కదండి, ఇవి తావే సువర్ణో అంటారంటండి. వీళ్ళ నమ్మకం ప్రకారం వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తారని అనమాట. అండ్ ప్రపంచాన్ని ఇంకా వరల్డ్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్నిటిని కూడా ఈయన ప్రొటెక్ట్ చేస్తారంటండి. అండ్ ఆయనకి బ్లడ్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన ఫస్ట్ బ్లడ్ తాగారని అనుకుంటారంట. అందుకే ఇక్కడ రెడ్ కలర్ లిక్విడ్, రెడ్ కలర్ ఫ్యాంటా ఉంటుంది కదా, అలాంటిది వీళ్ళు ఆఫరింగ్ కింద ఇస్తారనమాట. అక్కడలా అగరబత్తులు ఉన్నాయి కదండి, ఇలా అగరబత్తులు వెలిగిస్తారనమాట. అగరబత్తులు వెలిగించినవన్నీ కూడా కొండెక్కేసరికి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆఫరింగ్ని ఆయన స్వీకరిస్తారని చెప్పేసి వీళ్ళ నమ్మకం అనమాట. అండ్ నాకు ఆశ్చర్యంగా ఏమనిపించిందంటే వీటన్నిటి మధ్యలో అక్కడ చిన్నగా వినాయకుడి విగ్రహాన్ని పెట్టారండి. సో మనకు కూడా నమ్మకం ఉంటుంది కదా, వినాయకుడు అందరినీ ప్రొటెక్ట్ చేస్తారు, అన్ని విఘ్నాలని తొలగిస్తారు, ప్రపంచాన్ని కాపాడతారు అని చెప్పేసి. సో వీళ్ళు కూడా ఎవరు పెట్టారో తెలియదు కానీ ఈ కాంప్లెక్స్లోనే అక్కడ వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టారనమాట. ఇక్కడున్న బుద్ధ రిక్లైనింగ్ పోజ్లో ఉన్నారండి. అండ్ ఈ బుద్ధ వచ్చేసి ట్యూస్డేని రిజెంపుల్ చేస్తారంట. అంటే ట్యూస్డే పుట్టిన వాళ్ళు ఇక్కడున్న ఈ బుద్ధకి పూజిస్తారనమాట. సో ఇక్కడ ఇంకొక బుద్ధ స్టాచ్యూ చూడండి, ఇట్లా కర్రను పట్టుకుని ఒక సంచి తగిలించుకుని సన్యాసంలోకి వెళ్తున్నట్టు ఉందన్నమాట ఈ స్టాచ్యూ. అండ్ ఇక్కడ విచిత్రంగా అనిపించింది, మనం చాలా షార్ట్స్లో చూస్తాం కదండి, ఈ బుద్ధ స్టాచ్యూ అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొంతమంది నమ్ముతారంటండి, ఇది ఆ బుద్ధ స్టాచ్యూ లోపల బెల్లీ బటన్ దగ్గర మీకు ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది అనమాట. దూరం నుంచి కొంచెం కాయిన్స్ విసురుతున్నారు, కాయిన్స్ విసిరితే కరెక్ట్గా హోల్లోకి కనుక కాయిన్ వెళ్తే వాళ్ళకి మంచిగా ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుందని చెప్పేసి నమ్ముతారంటండి. సో ఇది వచ్చేసి మీకు ఈ బుద్ధకి మెయిన్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, బిగ్ బుద్ధ, దాని పక్కనే మీకు కొంచెం ముందరికి నడిచారంటే కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంకొక స్టాచ్యూ ఉంది. ఇక్కడైతే అండి చాలా మటుకు థాయ్ లాంగ్వేజ్లోనే రాసి ఉంటున్నాయండి, ఎవరైనా గైడ్ ఉంటే తప్ప అర్థం చేసుకోవడం కష్టం అనమాట. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే డొనేషన్ బాక్స్ అని మేక్ మెరిట్ అప్ టు ద బిలీవర్స్ అని పెట్టారంటే ఎవరికైతే నమ్మకాలు ఉన్నాయో వాళ్ళు కావాల్సినంత ఇవ్వండి, డొనేట్ చేయండి, టెంపుల్ డెవలప్మెంట్కి సహకరించండి అన్నట్టు పెట్టారనమాట. సో అదొక్కటే ఇంగ్లీష్లో రాశారు, చాలా చోట్ల మిగతా అంతా కూడా థాయ్ లాంగ్వేజ్లోనే ఉందన్నమాట. అండ్ కరెక్ట్గా బిగ్ బుద్ధాకి మీకు బ్యాక్ సైడ్ రాగానే ఇలా ఒక చిన్న మండపం లాగా ఉంటుందండి. చాలా మంచి గోల్డెన్ బ్రిక్ వర్క్ తోటి నిండిపోయి ఉందన్నమాట. చుట్టూరా అట్లా లయన్స్ లాంటి ఫిగరిన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కొంచెం ప్రొటెక్టర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చాక మీరు మిస్ కాకుండా చూడాల్సిన ఒక వ్యూ ఉంటుందండి. ఇది ఒక ఫేమస్ వ్యూ పాయింట్ అనమాట. చాలామంది సన్సెట్ టైంకి ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే ఈ వ్యూని మిస్ అవ్వకుండా చూడాలని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మీకు పటాయా సిటీ మొత్తం స్కైలైన్, హై రైజ్ టవర్స్ అన్నీ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం పటాయా సిటీ బీచ్ అంతా కూడా కనిపిస్తుందండి. అండ్ అక్కడ మీకు క్లీన్గా చూస్తే కనిపిస్తుందో లేదో ఒక టవర్ ఉందండి. ఆ టవర్కి రోప్వే లాంటి కనెక్షన్స్ ఉన్నాయి. చాలా గండోలాస్ అంటారు కదా, అలాంటివి మూవ్ అవుతున్నాయి అనమాట. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. సో ఒకసారి కనుక్కుంటాం అసలు అదేంటి, హౌ ఇట్ వర్క్స్ అనేది కనుక్కొని మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం తర్వాత. అండ్ చూడండి ఎంత బాగుందో సన్సెట్ టైంలో బీచ్ వ్యూ. అక్కడ మీకు కనిపిస్తుందండి ఆ బిల్డింగ్స్ అన్నిటి వెనకాల ఉందన్నమాట బీచ్. అలాగే ఇందాక మీకు ఒక చిన్న మండపం లాగా ఉందని చూపించాను కదండి, దాని లోపల ఇట్లా ఒక రాయి లాగా ఉంటుందండి. ఆ రాయి లోపల బుద్ధాస్ ఫీట్ ఉంటాయి అనమాట. చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇట్లా ఏదో ఒక చిన్న కాయిన్ ని తీసుకుని ఇలా నిలబెడుతున్నారండి. ఇలా నిలబెడితే కనుక ఫుట్ ప్రింట్ లో కానీ అక్కడ బుద్ధ ఫీట్ దగ్గర కానీ అది నిలబెడితే కనుక చాలా మంచి జరుగుతుంది, చాలా వాళ్ళకి లైఫ్ లో చాలా హ్యాపీనెస్ అండ్ వెల్త్ వస్తాయని చెప్పేసి నమ్మకం అనమాట. సో చాలా మందిని చూసాం ఇలా చేయడము. అండ్ ఇక్కడ ఇలాంటి రూపంలో కాయిన్స్ కానీ ఏం వచ్చినా కూడా వాళ్ళు ఈ టెంపుల్ డెవలప్మెంట్గా వాడతారని చెప్పేసి ఇక్కడ ఉన్న గైడ్స్ వాళ్ళు చెప్తున్నారండి.
ఇది వచ్చేసి వెడ్నెస్డేకి సంబంధించిన బుద్ధ ఫిగర్ అండి. అలా మీరు చూసుకుంటే ఇంకా ఇక్కడ వెడ్నెస్డేకే ఇంకో బుద్ధ కూడా ఉన్నారు, మరి ఏంటో నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే పుట్టిన వాళ్ళు ఈ బుద్ధ దగ్గరకు వచ్చి ప్రేయర్స్ అండ్ ఆఫరింగ్స్ ఇస్తారంట. అండ్ ఇదేమో థర్స్డే బుద్ధ. ఇక్కడ దాకా వచ్చేసరికి మనకి ఇంచుమించు ఒక చిన్న రౌండ్ వేసినట్టు అయిపోతుందండి. అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ క్యాండిల్స్ అమ్ముతున్నారు అనమాట 20 బాట్కి. వార్డ్ ఆఫ్ బ్యాడ్ లక్ అంటే మన లక్ని మళ్ళీ తిరిగి తేవడానికి, బ్యాడ్ లక్ని పోగొట్టడానికి బుద్ధ దగ్గర ఈ క్యాండిల్స్ వెలిగిస్తే మంచిది అని చెప్పేసి వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఏ రోజు పుట్టిన వాళ్ళు, ఏ రోజు పుట్టిన దాన్ని బట్టి కలర్స్ ఉన్నాయన్నమాట. ఆ కలర్ క్యాండిల్ని సెలెక్ట్ చేసుకుని వాటర్లో పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ డీటెయిల్గా చూడండి. అండ్ ఇది యాడ్ లైట్ టు ద లైఫ్ అంటండి. ఆయిల్ ల్యాంప్స్ అమ్ముతున్నారు, వాటిని కూడా వెలిగించవచ్చు అనమాట. ఇన్సెన్స్ స్టిక్స్ అయితే మనకి ప్రతి బుద్ధ టెంపుల్లోనూ కనిపిస్తాయి కదా, అలాగే పువ్వులు, ఇంకా సువెనీర్ కింద పర్చేస్ చేయడానికి రకరకాల బుద్ధ స్టాచ్యూస్ అవన్నీ అమ్ముతున్నారండి. అండ్ ఇక్కడ కూడా చూసారా వినాయకుడు స్టాచ్యూస్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. మధ్యలో వినాయకుడిని కూడా పెట్టారండి. ఐ డోంట్ నో వీళ్ళకి ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఇక్కడున్న వాళ్ళు కూడా వినాయకుడిని కొంతమంది పూజిస్తారని చెప్పేసి అర్థమైంది నాకు. అండ్ మనము గ్రాండ్ ప్యాలెస్లో చూసాం కదండి ఎమరాల్డ్ బుద్ధ, అలాంటి రెప్లికా బుద్ధాన్ని కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ పైన చూస్తే మీకు చాలా కనిపిస్తారండి వినాయకుడి ఆకృతులు, వినాయకుడి విగ్రహాలు రకరకాల షేప్స్లో సైజెస్లో కూడా వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. అలాగే ఇంకా ఇక్కడ ఇలాంటి చైన్స్ అమ్ముతారు, పెండెంట్స్ కార్లో పెట్టుకుందుకు, మీకు డ్రాగన్, ఇంకా బుద్ధ చిన్న చిన్న స్టాచ్యూస్, బ్యాండ్స్ ఉంటాయి కదండి, బ్యాండ్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ రకరకాల కలర్స్ స్టోన్స్ తోటి ఫింగర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అవన్నీ కూడా పెట్టారు. వీళ్ళకి కూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉందండి, అందుకే పెట్టారనమాట. సో ఇవన్నీ షాప్స్లో మీకు ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికన్నా గిఫ్టింగ్ పర్పస్కి కూడా మీకు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పాను కదండి క్యాండిల్స్ పర్చేస్ చేసుకుని వెలిగిస్తారని చెప్పేసి, అలా వెలిగించేది ఈ బుద్ధ స్టాచ్యూ దగ్గర అండి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ఒక చిన్న ఇత్తడితో చేసిన బుద్ధ స్టాచ్యూ అనుకుంటా ఉంది. దాని చుట్టూరా ఇలా చక్కగా ఎవరికి వాళ్ళు క్యాండిల్స్ని వెలిగిస్తారనమాట. వీళ్ళ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అండ్ వీటి వల్ల మన లైఫ్లో లైట్ వస్తుంది, బ్యాడ్ లక్ పోతుంది అని చెప్పేసి వీళ్ళ నమ్మకం అనమాట. ఇది సరిగ్గా బిగ్ బుద్ధ స్టాచ్యూకి ముందరే ఉంటుందండి, సెంటర్లో కాకుండా కొంచెం పక్కకు ఉంటుంది. సో ఎవరి నమ్మకాలు వాళ్ళు కదండి. సో మీకు కూడా ఏమైనా నమ్మకం ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివి వెలిగించవచ్చు అనమాట. నేను చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి. నేను చాలా మటుకు ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో వాటిల్లో చూసాను, ఏంటా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక దీని సిగ్నిఫికెన్స్ ఏంటో అర్థమైంది అనమాట. ఈ టెంపుల్ని సన్సెట్ టైంలో విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఆ బ్లూ స్కై బ్యాక్గ్రౌండ్లో మంచి గోల్డెన్ హ్యూతో వెలిగిపోతూ ఉంటుంది ఈ బుద్ధ స్టాచ్యూ. మనకి కొన్ని అర్థం కాకపోయినా ఒకటి మాత్రం నిజమండి, థాయ్ వాసులకు ఇది ఒక ఇంపార్టెంట్ టెంపుల్. వాళ్ళకి సంబంధించిన రిచువల్స్ని, ట్రెడిషన్స్ని ఇక్కడ బాగా ఫాలో అవుతారు. మనకైతే ఈ ప్లేస్ ఒక విజువల్ ట్రీట్. ఈ టైంలో టెంపుల్లో వచ్చే చల్లటి బ్రీజ్, మంచి స్పిరిచువల్ ఫీల్, ఇంకా అందమైన సిటీ వ్యూస్ మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఇది పతాయాలో ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అండి. అలాగే పతాయాలో మా మస్ట్ విజిట్ ప్లేసెస్ లిస్ట్లో స్థానం సంపాదించుకుంది. సో కరెక్ట్గా బిగ్ బుద్ధ స్టాచ్యూ కిందనే మనకి ఇట్లా రావి ఆకులు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదండి. ఇలాంటివి వెండి ఇంకా గోల్డ్ ఏమంటారు రేకులు లాంటివి ఇక్కడ మీకు షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ విషెస్ని దీని మీద ఇట్లా ఒక పెన్ తోటో దేనితోటో రాసి ఇక్కడ ఈ ట్రీ లాంటి దానికి పెడుతున్నారండి. అది కరెక్ట్గా బుద్ధ ఆపోజిట్లోనే కిందనే ఆయన ఫీట్ దగ్గర పెట్టారనమాట. సో ఇవన్నిటికీ కూడా మూలం ఏంటంటే వాళ్ళ నమ్మకాలండి. అంటే బుద్ధకి ఏదన్నా చెప్తే, వాళ్ళ కోరికలు చెప్తే అవి ఖచ్చితంగా తీరుతాయన్న వాళ్ళ నమ్మకం అనమాట.
కల్పవృక్షం అంటారు కదా, అట్లా ఉందండి. చూడడానికి అయితే చాలా అమేజింగ్ గా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ తోటి ఇట్లా స్పార్కిల్ అవుతున్నట్టు ఉందన్నమాట. దట్ ఇప్పుడు టైం చెప్పాను కదండి, మంచి సన్సెట్ టైం దాటింది, అరౌండ్ 6 అట్లా అయింది అనమాట. ఇప్పుడే లైట్స్ అన్ని కూడా ఆన్ చేశారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నైట్ 10 o'clock వరకు ఉంటుందండి. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట, ఎటువంటి ఎంట్రీ ఫీ అదేమి లేదు. మీరు ప్రశాంతంగా రావచ్చు, బుద్ధా దగ్గర టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు నమ్మకం ఉంటే కనుక, ఇందాక చూపించాం కదండి, వీక్ డేస్ బట్టి, ఇయర్స్ని బట్టి మీ కోరికలను తీరాలని చెప్పేసి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు చేయాలనుకున్నా చేయొచ్చు అనమాట. అండ్ ఈ షాప్స్లోనే అన్నీ దొరుకుతాయండి. వాళ్ళ దగ్గర కాకుండా బయట నుంచి ఏం తేనివ్వరు, ఇక్కడే కొనుక్కుని అన్నీ ఇక్కడే చేయాలన్నమాట. బట్ ఇక్కడ నుంచి ఏ మనీ వచ్చినా వాళ్ళు టెంపుల్ డెవలప్మెంట్కే యూటిలైజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి నమ్మకం అనేది ఉంటే మాత్రం చిన్న చిన్న రిచువల్స్ చేయడానికి చాలానే ఉంటాయండి. ఇంత దూరం వచ్చాం కదా, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయలేమని మాకు నచ్చిన కొన్ని యాక్టివిటీస్ని చేసాం. అలాగే వాటిని ఎంజాయ్ కూడా చేసాం. మనం కార్తీక మాసంలో నదిలో దీపాలు వదిలినట్లే ఇక్కడ బుద్ధ ముందర కూడా ఈ కలర్ఫుల్ క్యాండిల్స్ ని వెలిగించి వాటర్ లోకి వదిలేసాం. మేము కూడా ఒక లీఫ్ తీసుకున్నామండి. ఈచ్ లీఫ్కి వాళ్ళు 20 baht ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మాకు కావాల్సిన కోరికలన్నీ కూడా దాని మీద రాసి చక్కగా ఇట్లా కట్టేస్తున్నాం అనమాట. ఒక మంచి ఫీల్ అయితే కలిగిందండి. మొత్తము మేము ఏదైనా ప్లేస్కి వచ్చే ముందర ఆన్లైన్లో ఫుల్గా రీసెర్చ్ చేస్తామండి. అయితే ఇంచుమించు 100 మెట్లు ఉంటాయంటే ఎక్కలేమేమో పాపని అని చెప్పేసి చాలా ఆలోచించాను. కానీ ఇక్కడ చాలా బాగుంది, మెట్లు అసలు ఎక్కినట్టే అనిపించలేదు, ఇంచుమించు నడిచినట్టే ఉందన్నమాట. బట్ ఒక్క విషయం అయితే చెప్దాం అనుకుంటున్నామండి, ఇక్కడ బాగా ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఉంది. 20 baht అని చెప్పేసి మన నమ్మకాలన్నీ పెట్టి వాళ్ళు డబ్బుల కోసం చూస్తారు. కొన్ని డబ్బులు ఇవ్వచ్చండి, పర్వాలేదు, కానీ చాలా ఆరోగెంట్ గా ఉన్నారనమాట ఆ స్టాల్స్ లో ఉన్న వాళ్ళు. మొత్తం నేను థాయిలాండ్ లో ఎక్కడ ఈ 6 days లో నేను చూడలేదు, కానీ ఈ రోజు ఇక్కడ మాత్రం బిగ్ బుద్ధా దగ్గర సందే చెప్పినట్టు చాలా ఎక్స్ప్లాయిటేషన్ అండి. మనీ మేక్స్ యూ కింగ్ అనమాట. ప్రతి దానికి 20 baht అంటే క్యాండిల్స్ వెలిగించాలంటే 20 baht. ఏం చేయాలన్నా సరే అక్కడ లీఫ్ ఒకటి మేము పెట్టాం కదా, సిల్వర్ లీఫ్. కానీ ఆరోగెంట్ ఆన్సర్స్ వస్తున్నాయండి, అది కరెక్ట్ కాదు. ఇక్కడ పర్టికులర్లీ వాళ్ళు బుద్ధా దే ఆర్ నాట్ ఈవెన్ కేరింగ్ us అండి. పీస్ఫుల్. సో అదొకటి చూసుకోండి. బట్ సంజయ్ చెప్పినట్టు ఇట్స్ డామ్ ఈజీ అండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, అంతా హ్యాపీగా అనిపించింది. బట్ యూ విల్ ఎంజాయ్ ద ప్లేస్ అండి, రియల్లీ. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మిస్ కాకుండా చూడండి. సన్సెట్ టైంకి రండి లేదా సన్ రైజ్ టైంకి రండి. సన్ రైజ్ టైంకి ఓపెన్ ఉంటుందో లేదో నాకు తెలీదు కరెక్ట్ టైమింగ్స్, బట్ సన్సెట్ టైంకి వచ్చి వ్యూని బాగా ఎంజాయ్ చేయండి. సో మొత్తం చీకటి అయిపోయిందండి. చీకటి అయిన తర్వాత ఈ లైట్ల వెలుగులో ఎంత గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాడు బుద్ధుడు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది, కానీ 10 వరకు ఓపెన్ ఉందన్నారు. మరి మొత్తం అన్ని లైట్లు ఆపేస్తున్నారు. ఐ డోంట్ నో, ప్రాబ్లీ సండే అయి ఉండొచ్చు. బట్ హోప్ఫుల్లీ ఇదంతా కూడా చూసి మీకు గోల్డెన్ బుద్ధా టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాము. అలాగే నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, సో దట్ దే విల్ ఆల్సో సీ హౌ బ్యూటిఫుల్ థాయిలాండ్, హౌ బ్యూటిఫుల్ బ్యాంకాక్ అండ్ పతాయా ఆర్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తాము. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video.